మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దేవుని కృప మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సర్వకృపానిధి అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, మన దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న మాట, ఎవరికైతే అవి దొరుకుతాయో వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవి దొరికిన వారికి ఏవి దొరకాలి? చాలా మంది రకరకాల ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ దైనందిన జీవితంలో, ఈ లోకంలో. వారికి ఏదో దొరకాలి, ఏదో వస్తే మనం కోటలు కట్టుకోవచ్చు, మన సరిహద్దుల విషయాలు పరుచుకోవచ్చు, సుఖశాంతులతో ఉండొచ్చు అని రకరకాల ప్రణాళికలు ఎప్పటికప్పుడు ప్రజలందరూ వల్లిస్తానే ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నారు, వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో, అవి దొరికిన వారికి ఏవి దొరకాలి అని అంటే, కొన్ని 2 వచనాలు పైకెళ్తే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం కూడా చూస్తే, నా కుమారుడా నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు చెవియొగ్గుము. ఏవి దొరుకుతాయట? ఏవి దొరకాలి? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం మనం ఆలకించి చెవిని పెడితే, నీ కన్నుల ఎదుట వాటిని తొలగనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. దేవుని మాటలు మన హృదయంలో భద్రం చేసుకుంటే, అవి దొరికితే మనకు జీవం వస్తుంది. లోకమంతా జీవం కోసం పరిగెడతా ఉంటే, పలానా చోట జీవం దొరుకుతుంది, పలానా చోట రక్షణ దొరుకుతుంది, నా బ్రతుకు బాగుపడాలని పరిగెడతా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ దినాన్న నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే, ఆ నీకు దొరికిన ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకుంటే, ఆ వాక్యమే జీవము. యేసుక్రీస్తు ప్రభు చెప్తారు కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. ఆ వాక్యమనే యేసయ్య నీకు దొరికితే చాలు, నీ బ్రతుకులో జీవం. వాక్యము వెలువడి ఎగుట తోడనే వెలుగు పుడుతుంది. నీ బ్రతుకులో చీకటి పోయి జీవమైన వెలుగు నువ్వు సంతరించుకోగలవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయంలో చీకట్లో ఉన్నావో, ఏ విషయంలో మృతతుల్యంగా ఉన్నావో, దేవుడి దినాన్న నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ మృతతుల్యమైన, ఆ క్షయమైన దానిని దేవుడు తొలగించి జీవముతో నింపి అక్షయతను నీకు అన్ని విషయాల్లో అనుగ్రహించే గొప్ప దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. జీవమే కాదు, సర్వ శరీరమునకు ఆరోగ్యం. ఏ రోగాలతో ఉన్నావో, ఏ కుదరని రోగం నిన్ను బాధ పెడుతుందో ప్రియ సహోదరుడా, కొన్ని చెప్పుకోలేని రోగాలు, బాధలు, కుమిలిపోతున్నావేమో, యేసయ్య నీతో మాట్లాడుతున్నారు. వాక్యం నీ గుండెల్లో ఉంటే నీ సర్వ శరీరానికి ఆరోగ్యం, నీకు జీవం. ఆర్థిక ఇబ్బందులనే విషయంలో మరణించావా, దేవుడు అక్కడ నీకు జీవాన్ని ఇస్తాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నీకు శరీరం కుంగిపోయి కుళ్ళిపోతుందా, నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఆయన వైపు తిరుగు, ఆయన మాటలు విను, ఆయన మాటలను నీ గుండెల్లో దాచుకో, నీ నోట పలుకుతా ఉండు, నీ కనుల మధ్యన బాసికంగా వాక్యాన్ని ఉంచుకో. దేవుడు నీకు జీవంతో నింపబోతున్నాడు. దేవుడు నీ సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తారు. నీ ఎముకలకు సత్తు ఇచ్చి, నువ్వు ఎక్కడైతే ఒంటరైపోయి నీరసమైపోయి రకరకాల పరిస్థితుల్లో ఉన్నావో, ప్రతి ఒక్కరూ నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చేటట్లుగా ఒక ఉన్నతమైన స్థాయిలో, ఉన్నత శిఖరాల మీద దేవుడు నిన్ను రాబో కాలంలో ఎక్కించబోతున్నారు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం, యేసయ్యను స్తుతిద్దాం. దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనలందరికీ తోడై ఉండునుగాక.
ఆమెన్ ఆమెన్ ఆమెన్.